ఇటీవలి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది జంతు ప్రేమికుల హృదయాలను ఉత్కంఠకు గురిచేసిన తిమ్మి అనే హంబ్యాక్ తిమింగలం కథ విషాదాంతమైంది. సాధారణంగా అట్లాంటిక్ మహాసముద్రపు అగాధ జలాల్లో స్వేచ్ఛగా విహరించే ఈ 12 టన్నుల భారీ జీవి ఈ ఏడాది మార్చి నెలలో పొరపాటున దారి తప్పి బాల్టిక్ సముద్రంలోకి ప్రవేశించింది. సముద్ర నౌకల నుంచి వచ్చే విపరీతమైన శబ్ద కాలుష్యం వల్ల దిక్కుతోచక లేదా ఆహార అన్వేషణలో భాగంగా అది ఈ ప్రాంతానికి వచ్చి ఉంటుందని సముద్ర జీవశాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే బాల్టిక్ సముద్రంలోని భౌగోళిక పరిస్థితులు హంబ్యాక్ తిమింగలాల మనుగడకు ఏమాత్రం అనుకూలమైనవి కావు. ఇక్కడి నీటిలో ఉప్పు శాతం చాలా తక్కువగా ఉండటం వల్ల తిమ్మికి తీవ్రమైన చర్మ వ్యాధులు వచ్చాయి. దానికి తోడు బాల్టిక్ తీర ప్రాంతాలు చాలా లోతు తక్కువగా ఉండటంతో సుమారు 40 అడుగుల పొడవున్న ఈ తిమింగలం పదే పదే ఇసుక తెన్నెల నడుమ చిక్కుకుంటూ కదలలేక ప్రాణాల కోసం విలవిలలాడుతూ పూర్తిగా బలహీనపడిపోయింది. తీరంలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఈ మూగజీవిని చూసి చలించిపోయిన జర్మనీ, డెన్మార్క్ దేశాల జంతు ప్రేమికులు దానిని కాపాడుకోవడానికి ఒక అసాధారణ యుద్ధాన్ని ప్రకటించారు. ప్రభుత్వ యంత్రాంగాలు సాంకేతిక, ఆర్థిక కారణాలతో వెనకడుగు వేసినప్పటికీ స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ దాతలు మానవత్వంతో ముందుకొచ్చి భారీగా నిధులు సమకూర్చారు. ఈ భారీ రెస్క్యూ ఆపరేషన్ కోసం ఏకంగా 1.5 మిలియన్ యూరోలు అంటే మన కరెన్సీలో సుమారు 13.5 కోట్లు ఖర్చు చేయడం మానవాళి జంతుజాలంపై చూపిన ప్రేమకు నిదర్శనంగా నిలిచింది. ఒక ప్రత్యేక వస్తు రవాణా బోటును భారీ జలాశయంగా మార్చి క్రెయిన్ల సహాయంతో ఎంతో అప్రమత్తంగా తిమ్మిని అందులోకి చేర్చి అత్యంత సురక్షితంగా ప్రయాణం సాగించారు. మే 2వ తేదీన బాల్టిక్ సముద్రం నుంచి దాని సహజ సిద్ధ ఆవాసమైన ఉత్తర సముద్రంలోకి వదిలినప్పుడు ఆ అద్భుత దృశ్యాన్ని లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రపంచవ్యాప్త మిలియన్ల మంది ఆసక్తిగా వీక్షించారు. అయితే కోట్ల మంది ప్రార్థనలు, కోట్ల రూపాయల ఖర్చు, మానవాతీత శ్రమ ఆ మూగజీవిని ఎంతో కాలం బతికించలేకపోయాయి. ఉత్తర సముద్రంలోకి ప్రవేశించిన కొన్ని రోజులకే తిమ్మి డెన్మార్క్లోని అన్హోల్ ద్వీప తీరంలో నిర్జీవంగా తేలియాడుతూ కనిపించడంతో రెస్క్యూ బృందం గుండెలు పగిలాయి. శాస్త్రవేత్తలు దాని శరీరానికి అమర్చిన శాటిలైట్ ట్రాకింగ్ డివైస్ ఆధారంగా మరణించింది తిమ్మిని అని ధృవీకరించారు. బాల్టిక్ సముద్రంలో ఉన్నప్పుడు తినడానికి తిండి లేకపోవడం, తీవ్రమైన ఇన్ఫెక్షన్ల వల్ల అంతర్గత అవయవాలు దెబ్బతినటమే ఈ మరణానికి ప్రధాన కారణమై ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం దాని కళేబరానికి డెన్మార్క్ శాస్త్రవేత్తలు పోస్ట్ మార్టం నిర్వహిస్తుండగా ఈ వార్త సముద్ర పర్యావరణ పరిరక్షణపై, మానవ తప్పిదాల వల్ల మూగజీవాలు ఎదుర్కొంటున్న ముప్పుపై ప్రపంచవ్యాప్తంగా మరోసారి తీవ్రమైన చర్చకు తెరలేపింది.